తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆయనకు కనికరము కలిగెను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనము. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మిమ్ము తన కరుణతో కృపతో నింపునుగాక. ఈ వచనం ప్రభుని మహాకారుణ్యాన్ని తెలియజేస్తుంది. ప్రభుని దయ వలననే, కారుణ్యం వలననే సర్వ ప్రాణికోటి మనుగడ సాగిస్తుంది. ప్రభువే తన కృపతో ప్రాణికోటినంతటిని పోషిస్తున్నారు, జీవింపచేస్తున్నారు. ముఖ్యంగా మానవులనిన మహాప్రేమ. వారి కోసమే సమస్తాన్ని సృష్టించి వారిని సర్వసృష్టికి మకుటంలా మార్చాడు. వారితో రోజు సంచరిస్తూ సంభాషిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. కానీ మానవాళి ప్రభుని ప్రేమను త్వరగా మరిచిపోయాడు. పాపానికి దాసోహం అయ్యాడు. అప్పటి నుండి బాధలు, వ్యాధులు, శోధనలు, రోదనలు, సాతాను శక్తులు మానవాళి తలపై తిష్ట వేసుకొని కూర్చున్నవి. చావలేక బ్రతకలేక బ్రతుకు నీడుస్తున్నాడు. అలాంటి సంఘటననే క్రీస్తు ప్రభు చూసి, వారు ఎవరూ లేని అనాథలుగా, మంచి తెలియని, సత్యం ఎరుగని, దేవుని చెంతకు మార్గం ఎరుగని, నిత్య జీవితానికి సూత్రం తెలియని వారిని గూర్చి ప్రభువు బాధపడుతూ తన కారుణ్యాన్ని అందించాలని పూనుకున్నాడు. వారిని దర్శించి రోగులను స్వస్థపరిచి వారికి అనేక గొప్ప విషయాలను బోధించి 5 రొట్టెలను 2 చేపలను అందుకొని దీవించి 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. బాధలలో నిస్సహాయులుగా ఉన్న వారిని నా ప్రజలు అని భావించి క్రీస్తు ప్రభు తన కారుణ్యాన్ని వారికి పంచారు. అలాగనే ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రభుని ఓలే ప్రేమ కరుణలతో వర్తించాలి. ప్రార్థించుదము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల సర్వేశ్వర, మీ ఎనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ మహాకరుణతో మా దీనస్థితి నుండి మమ్ము లేవనెత్తి బలపరిచారు. మేమును మీ ఓలే మా తోటి వారి ఎడల కరుణతో వర్తించేలా చేయమని మీ ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.